ప్రస్తుతము వర్షాకాలం నడుస్తుంది. చాలా ఎక్కువగా వైరల్ ఫీవర్స్‌తో ఐసీయూస్‌లో, వార్డ్స్‌లో పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. సో, కొన్ని చిట్కాలు చెప్దామని ఈరోజు మీ ముందుకొచ్చాను. హాయ్! నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. ముఖ్యంగా ఈ వర్షాకాలము, అందులోనే మన ఇండియా అన్నది ఒక ట్రాపికల్ కంట్రీ. సో, ఇక్కడ ఎక్కువగా ట్రాపికల్ ఇల్‌నెస్ ప్రజ్వరిల్తా ఉంటది ఈ సీజన్‌లో, రెయినీ సీజన్‌లో. ఈ వర్షాల వల్ల దోమలు ఎక్కువగా ఉండడము. సో, ఈ దోమల బారిన పడడం వల్ల డెంగ్యూ, చికున్ గున్యా ఇట్లాంటి వ్యాధులు రావడం, వైరల్ జ్వరాలు. సో, వీటి నుండి తప్పించుకోవడానికి అసలు దోమకాటును నివారించుకుంటే మంచిది. దీనికి మనకు పలు రకాల సాధనాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి దోమతెరలు వాడడం అన్నది ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్ వే. కాకపోతే ఇది వాడడంలో ఒక చిన్న మతలబ్ ఏంటంటే, సపోజ్ చిన్న పిల్లలు ఉంటే ఆళ్ళు రోజంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి బుద్ధిగా పడుకుంటారు మంచంలో. వాళ్ళకు దోమతెర పనిచేస్తది. కానీ గోచి కట్టుకొని పొలంలో పోయి పనిచేసే వాళ్ళు, చెట్ల కింద పొదల్లో గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎలా కాపాడుతాం దోమతెరల నుంచి? అంటే ఒకటి మస్కిటో రిపెల్లెంట్ జెల్స్, ఎమోలియన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వాడొచ్చు. అవి కాకుండా మనకి మస్కిటో రిపెల్లెంట్ కాయిల్స్ గానీ, అవి గానీ అందుబాటులో ఉంటాయి. రాత్రిపూట ముఖ్యంగా అది కొద్దిసేపు వెలిగించుకొని దోమలన్నీ వెళ్ళిపోయిన తర్వాత కిటికీలు, తలుపులు అన్నీ మూసేసుకొని దోమకాటు బారిన పడకుండా ఉండొచ్చు. ఇంకా ఇది కాకుండా మస్కిటో రిపెల్లెంట్ లిక్విడ్స్, అంటే వేపరైజర్ రిపెల్లెంట్ లిక్విడ్స్, అంటే ఆల్ అవుట్ అని చెప్పి, లేదా గుడ్ నైట్ అని చెప్పి మార్కెట్లో పలు రకాల బ్రాండ్స్‌తో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది వాడడానికి చాలా మందిలో కొన్ని అనుమానాలు. అది వాడడం మంచిది కాదేమో, ముఖ్యంగా చిన్న పిల్లలకు మంచిది కాదేమో అని ఒక అనుమానం. కరెక్టే. ఇందులో ఉండేదేంటంటే ట్రాన్స్‌టైరథిన్ అని, పైరెథ్రిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్‌గా పైరెథ్రాయిడ్ కాంపౌండ్స్. అంటే ఒక రకమైన కీటక నాశనులు ఇవి. కాకపోతే దాంట్లో ఉండే క్వాంటిటీ అన్నది చాలా తక్కువ. అంటే వాళ్ళు కంటెంట్స్‌లో చూపించేదేంటంటే 0.88% వెయిట్ బై వెయిట్ అన్నది చూపిస్తారు. సో, చాలా తక్కువ మోతాదులో ఉంటది. దాంతో పాటు ప్రిడామినెంట్‌గా వేపరైజర్, అంటే అది గాల్లో కలవడానికి అవసరమైన మాలిక్యూల్ అన్నది ఎక్కువగా ఉంటది. సో, ఒకవేళ ఆలోచిస్తే ఇప్పుడు ముఖ్యంగా ఈ రెయినీ సీజన్ ఉంది. దోమల బారిన పడి చాలామంది డెంగ్యూకు దానికి గురవుతున్నారు. చికున్ గున్యా లాగా జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, జ్వరము, వీటి బారిన పడుతున్నారు కాబట్టి ఈ ఈ సీజన్‌లో ముఖ్యంగా ఈ 1, 2 నెలలు వాడడంలో తప్పు లేదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. బట్ లాంగ్ టర్మ్ యూజ్ మే బీ అవాయిడెడ్. ఓకే. సెలవు.